మేధావులు అనేటటువంటి ముసుగులో అన్నది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే బాగుంటుంది. ఆ సంస్కారం లేకపోతే వాళ్ళ కార్మిక. ఇప్పుడు మెడికల్ విద్యతో పాటు వైద్యం కూడా ఇప్పుడు కాస్తంత దూరం అవబోతుంది ఈ 33 ఏళ్ల పాటు. ఇప్పుడు నేనేమంటానంటే విజన్ అంటే టీవీ ఛానళ్లలో పేపర్లలో రాసుకోవడం కాదు, పబ్లిక్ ఫీల్ అవ్వాలి. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ నా విజన్ అని రాజశేఖర రెడ్డి ఎక్కడా చెప్పుకోవాలి. కానీ ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన బిడ్డకి లైఫ్ ఇచ్చింది అవే. ఎందుకని ఆ రెండు కూడా ప్రజలకు అతిపెద్ద భారమైనటువంటివి అందుబాటులోకి తెచ్చాడు, అది కొనసాగించారు. ఇప్పుడు ఆ రెండింటిని వీళ్ళు చెడగొట్టుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి మీద కోపంతో ద్వేషంతో వీళ్ళు చెడగొట్టుకుని రాష్ట్ర ప్రజల్ని ఒక అన్యాయమైనటువంటి స్టేజ్లోకి తీసుకుపోతున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేరియల్ పరంగా జగన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ అతను ఏమనుకున్నాడు, చాలా విజన్ నాకు అనిపించింది. ఒక నాయకుడుగా చాలా ఆలోచన చేశాడు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకి నెట్వర్క్లు నిదానంగా తగ్గించుకోవాలి, ఏం చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డెవలప్ చేయాలా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి తెచ్చిన పథకం ఎందుకులే అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో దాన్ని పెంచి పోషించాడా? చేయలేకపోయాడు కదా. 14-19లో కూడా చేస్తుంటే అద్భుతం కదా, ఆయన విజనాన్ని చూపెట్టేవాడు. జగన్ ఆ విజయాన్ని చూపించాడు, తన తండ్రి పథకమే. దాన్ని ఏం చేశాడు, ఏరియా ఆసుపత్రులు పెట్టాడు. ఏది మన దాన్ని ఏమంటారు, డివిజన్ ఆసుపత్రులు ఇట్లాంటివి పెట్టాడు కదా, పల్లెల్లో ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్.